ఫ్రెండ్స్ నమస్తే. కొంతమంది నోటికి అద్దు ఆపు ఉండదు, మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడటం చాలా తప్పు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటి, వాళ్ళ వెనకమాల ఏంటి, వాళ్ళ బ్రతుకు తెరువు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి తెలిసి మాట్లాడాలి. తెలియకపోతే రెండూ మూసుకోవాలి. మనిషి జన్మెత్తంగానే సరికాదు ఫ్రెండ్స్. మనిషి బతుకుతున్నామంటే 10 మంది వెనకమాల మన గురించి 4 మాటలు మంచి మాటలు మాట్లాడి చీచి అంటే ఎన్ని సంవత్సరాలు చీకొట్టించుకొని బతుకుతాం మనం. ఇది కొంతమంది గురించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, అందరు ఎవరు ఫీల్ అవ్వద్దు. కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకో తెలుసా, ఇవన్నీ వింటంటే చూస్తుంటే మనసు ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరికి చెప్తామో ఎవరికి చెప్పము. 10 మందికి చెప్పుకుంటే మనం పలసన అవటమే కానీ ఏం లేదు. ప్రాబ్లం మనకు ఎందుకు వచ్చింది, మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ లోపం ఉందని చూసుకోవాలి ప్రతి ఒక్క మనిషి. అవి తెలియకుండా, అవి తెలుసుకోకుండా గజ్జి కుక్కల్లాగా రోడ్డు మీద తిరిగే భ్రష్టు పట్టిపోయిన పాకి ముండల్లాగా మాట్లాడితే ఎవ్వరు ఏం మాట్లాడలేరు, ఏం చెప్పలేరు. ఇవాళ రేపు తినటానికి గతి లేని వాళ్ళు కూడా, చెట్టు కింద ఉండేవాళ్ళు కూడా కొద్దిగా క్యారెక్టర్తో, కొద్దిగా మనస్సాక్షితో బతుకుతున్నారు. కొంతమందికి అన్నీ ఉన్నా సరే నోరు అదుపులో లేకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళందరినీ ఏదో రోజు వస్తుంది, ఆ రోజు దేవుడే చూసుకోవాలి. కాపాడటానికి ఒక్కళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరో ఒకళ్ళు కాపాడుతున్నారు కదా. ఈసారి ఏదన్నా అయితే ఒక్క మనిషి కూడా ఉండరు అసలు ప్రపంచంలోనే. అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటున్నాను ఈ మాటలు తెలుసా ఫ్రెండ్స్? ఒక్కింటికి పోయేది ఇళ్ళకి పెట్టకూడదు. ఏదన్నా కానీ మనం దిగిన తర్వాత వెనక తిరిగి చూసుకుని అది మంచి చెడు దాని గురించి 10 సార్లు మాట్లాడతాం. మనిషి లక్షణం కాదు, ఇది పద్ధతి కాదు. చేసామా ఈ పని అయిపోయింది, దాని ఏం జరుగుతుందో ఏందో కాలానికి వదిలేసేసి మనం ఉండాలి. కానీ ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అందరి చేత తిట్టించుకొని చీకొట్టించుకొని మనం సాధించేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది కొందరి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా జ్ఞానోదయం అయితే సంతోషిస్తా.